పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ సర్కార్ అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గతంలో 2 ఏళ్లలో పాలమూరును పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ 10 ఏళ్లైనా కంప్లీట్ చేయలేకపోయారని చెప్పారు. పాలమూరు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. 1,00,000 కోట్లు ఖర్చయ్యే పాలమూరుకు 25 కోట్లే ఖర్చు చేశారని ఫైర్ అయ్యారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు కాంగ్రెస్ సర్కారు ప్రారంభించినవే అన్నారు. పాలమూరును పూర్తి చేసేది కాంగ్రెస్ సర్కార్ అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పాలా. 2015లో భూత్పూర్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ మాట్లాడుతూ కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పిండు. దానికి ఇచ్చిన మంజూరేంది? కేవలం 35,000 కోట్లు. అది కూడా పంపులకు, మోటార్లకు, సజ్జపూర్లకు, మెయిన్ కెనాల్, అది కూడా నార్లాపూర్ టు ఉద్దర్లాపూర్ మెయిన్ కెనాల్ ఒకటి మాత్రమే మంజూరు కూడా జరిగింది. 35,000 కోట్లు. ఈ 35,000 కోట్లు ఖర్చు పెట్టి 35,000 కోట్లలో 10 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది సబ్జెక్ట్ టు కరెక్షన్ 25,000 కోట్లు. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే 8 లక్షల కోట్ల అప్పు చేసి అయినా కూడా 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు అయ్యే ప్రాజెక్టుకు మీరు ఖర్చు పెట్టింది 25,000 కోట్లు ఖర్చు పెట్టింది. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసిన మాట్లాడిన ఎంత గొప్ప అవగాహన ఉన్నట్టు. ఇప్పటికీ అసలు మెయిన్ కెనాల్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మైనర్స్ కానీ ఏ ఒక్కటి కూడా మంజూరు చేయలే. చేసిన దానికి 30,000 కోట్లు మీరు ఖర్చు పెట్టింది కేవలం 20,000 కోట్లు. మరి మిగతావన్నీ మంజూరు ఇవ్వలే కదా. మీ లెక్కల ప్రకారమే 85,000 కోట్లు. అది పూర్తయ్యే వరకు 1,00,000 కోట్లు అవుతుంది. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి పిఆర్ఎల్ఏ స్కీమ్ సంబంధించి.